ఉంటుంది ఎందుకు ఈ రోజు మీరు గ్రామ సచివాలయ ఉద్యోగులంతా రోడ్లు ఎక్కడం జరిగింది? ప్రధాన డిమాండ్స్ ఏంటి? వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారాదిగా అనేక కష్టాలు 24/7 ఎక్కడ ఆపదొచ్చినా ప్రజలకు అందుబాటులో సేవ చేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు సచివాలయ ఉద్యోగులే. ప్రభుత్వం ఏమో సచివాలయ ఉద్యోగులు కాదు, ఈ రాష్ట్రంలో ఉద్యోగులంతా కూడా బాగున్నారని చెప్తా ఉన్నారు. అయితే దాదాపు అనేక నెలల నుండి మాసాల నుండి సచివాలయ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ విషయంలో అయితేనేమి, ఏఎస్ అయితేనేమి, అనేక ప్రమోషన్ల విషయం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఏ ఒక్క సమస్య పైనైనా సంపూర్తిగా చర్చించి ఉద్యోగులను పిలిపించుకొని మీ హక్కులు, మీ రైట్స్ ఏవైతే ఉన్నాయో మేము సానుకూలంగా స్పందిస్తామని ఏమైనా అధికారులు సచివాలయ ఉద్యోగులకు చెప్పారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసం సచివాలయ ఉద్యోగులతో చర్చలు జరపకుండా సమస్యలు ఎలా పరిష్కారం చేస్తారు? కాబట్టి ప్రభుత్వం చెప్పేది మేమంతా కూడా నమ్మడం లేదు. మేమంతా కూడా ఈరోజు సచివాలయ ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వారికి కనీస వేతనాలు లేవు, అనేకంగా పని భారం ఎక్కువైపోయింది. 65% ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు కూడా ఈరోజు అనేక కష్టాలు ఈరోజు పడడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే అనుమతి ఇచ్చినటువంటి మేరకే మేమంతా కూడా ఆందోళన చేశాం. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి కేంద్రీకరించి పరిష్కారం చేయాల్సిందిగా, చర్చలు జరపాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని దయచేసి 22 డిమాండ్ల సాధన కోసం చేపట్టేటువంటి ఈ ఉద్యమం మరింత ఉధృతం కాకుండా సామరస్యపూర్వకంగా ప్రభుత్వం ఆలోచన చేసి పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉద్యోగులపైన ప్రభుత్వానికి ఉన్నదని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. ఈరోజు అన్ని ఇబ్బందులు లేకపోతే ఎలాంటి సమస్యలు లేకపోతే ఉద్యోగులు రావాల్సినటువంటి అవసరం ఏముంటుంది? కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఉద్యోగులు రాలేదు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కూడా ఇక్కడికి రావడం జరిగింది.